హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి డయేరియా అండి. లూజ్ మోషన్స్ అని చెప్పి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొస్తారు కదా, అది ఎలా ప్రివెంట్ చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చినప్పుడు. ఇమ్మీడియట్గా హాస్పిటలైజేషన్ అనేది అవసరం కాదండి ప్రతి కేసులో. ఇంటి దగ్గర కొంచెం కేర్ తీసుకుంటే వీ కెన్ ప్రివెంట్ ఇట్. ఏం చేయాలి అంటే, అసలు డయేరియా అంటే ఏంటి? రోజుకి 3 సార్లు కంటే ఎక్కువ లూజ్ మోషన్స్, లైక్ నార్మల్ కన్సిస్టెన్సీ కాకుండా వాటరీగా అవుతున్నా, దానివల్ల డీహైడ్రేషన్ వచ్చినా, పిల్లలు ఆడుకోవడం కొంచెం తగ్గించినా, నీరసంగా ఉన్నా డయేరియా అంటామండి మనం. అలాగా 7 డేస్ కంటే ఎక్కువ ఉంటుందని పర్సిస్టెంట్ డయేరియా అంటామండి. 7 డేస్ కంటే ఎక్కువ ఉంటే హాస్పిటలైజేషన్ కంపల్సరీ. ఇంటి రెమెడీస్ ఏమీ పనిచేయవండి. దీనికోసం మనం తీసుకోవాల్సిన ప్రివెన్షన్స్ ఏంటి అంటే, తినే ముందు శుభ్రంగా హ్యాండ్స్ కడిగించాలండి పిల్లలతో. దే మోస్ట్ ఆఫెన్ డోంట్ డూ దాట్. సో మనమే శానిటైజ్ చేయాలి హ్యాండ్స్ని, హ్యాండ్ వాష్ చేయించి ఫుడ్ పెట్టాలండి. అసలు ఇది ఎందువల్ల వస్తుంది అంటే, రోటా వైరస్ అని చెప్పి మోస్ట్ కామన్ వైరల్ కాజ్ అండి. ఇప్పుడు 80% ఆఫ్ ద పిల్లల్లో డయేరియా రావడానికి కారణం రోటా వైరసే.